న్యూస్ కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. స్వస్థలాలకు చేరుకున్న మత్స్యకారులు, స్వాగతం పలికిన ప్రజాప్రతినిధులు. జన్జీ నుంచి జన్ ఆల్ఫా చేతుల్లోకి, పట్నం నుంచి పల్లెకు పక్కిన విద్యార్థుల ఉద్యమం. ఇథనాల్ పెట్రోల్ ఎఫెక్ట్, కోడెక్కిన కోడిగుడ్డు ధర. సముద్రంలో గల్లంతైన 7 మత్స్యకారులు 23 రోజుల తర్వాత సురక్షితంగా స్వస్థలాలకు చేరుకున్నారు. వారికి ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఎమ్మెల్సీ రాజశేఖర్, కుటుంబ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. తమ వారిని చూసుకొని కుటుంబ సభ్యులు వారిని హత్తుకొని బోరున విలపించారు. వారు క్షేమంగా ఇంటికి చేరుకోవడంతో సంతోషం వ్యక్తం చేశారు. ఈ నెల 3న వేటకు అల్లవరం మండలం ఓడల రేవు నుంచి 7 బోటులో చేపల వేటకు బయలుదేరారు. వారంతా ఈ నెల 10వ తేదీని తిరిగి రావాల్సి ఉండగా అప్పటి నుంచి అధికారులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందకపోవడంతో గల్లంతైనట్లు కేసు నమోదు చేసి ఆచూకీ కోసం అన్ని చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేశారు. ఈ దశలో గత గురువారం 7 మత్స్యకారులు పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో సురక్షితంగా, ఆరోగ్యంగా ఉన్నారని రాష్ట్ర మత్స్య శాఖ అధికారులకు సమాచారం అందింది. బోటు ఇంజన్లో సమస్యలు తలెత్తడంతో తిరిగి రాలేకపోయామని తెరచాప వేసుకొని పశ్చిమ బెంగాల్లోని శంకర్పూర్ జెట్టి వద్దకు చేరుకున్నామని బాధితులు తెలిపారు. గల్లంతైన మత్స్యకారుల జాడను తెలుసుకున్న కోనసీమ జిల్లా మత్స్యశాఖ అధికారులు పోలీసుల సహాయంతో కోల్కతా నుంచి తిరిగి క్షేమంగా వారి స్వస్థలాలైన ఓడరేవుకు తీసుకుని వచ్చారు. విద్యా వ్యవస్థలో లోపాలపై విద్యార్థుల నిరసనలతో జంతర్ మంతర్ వద్ద మొదలైన జన్జీ ఉద్యమం ఇప్పుడు మారుమూల గ్రామాల వరకు పాకింది. పట్టణాల నుంచి గ్రామాల వరకు, జన్జీ నుంచి జన్ ఆల్ఫా వరకు నిరసన స్వరాలు అంతకంతకు బలపడుతున్నాయి. నీట్ పరీక్షల్లో అవినీతి జరిగిందన్న ఆరోపణలపై జూన్, జూలైలో కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో జరిగిన ఆందోళనల అనంతరం ఇప్పుడు వందలాది మంది పాఠశాల విద్యార్థులు తమ సమస్యలను ఎత్తిచూపుతూ రోడ్లపైకి వస్తున్నారు. పాఠశాలల్లో ఫ్యాన్లు లేవు, మరుగుదొడ్లు లేవు, ఉపాధ్యాయులు లేరు, మౌలిక సదుపాయాలు లేవు, చివరకు సరియైన పాఠశాల భవనం కూడా లేదనే సమస్యలను వారు ప్రస్తావిస్తున్నారు. దేశ సామాజిక, రాజకీయ పరిస్థితుల్లో జన్ ఆల్ఫా విద్యార్థులు 2010 నుంచి 2024 మధ్య జన్మించిన వారు తమ విద్యా వాతావరణాన్ని మెరుగుపరిచేందుకు స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఇలాంటి వార్తలు వెలువడ్డాయి. ప్రతికూల పరిస్థితుల్లో కూడా విద్యార్థులు తమ గొంతును వినిపిస్తూ తక్షణ పరిష్కారం కోసం నినదిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో పాఠశాల విద్యార్థుల ఆధ్వర్యంలో నిరసనలు జరిగాయి. ఫతేపూర్, హమీర్పూర్, కన్నౌజ్ తదితర నగరాల్లో ప్రధాన ట్రాఫిక్ కూడళ్లను విద్యార్థులు దిగ్బంధించారు. నిపుణులైన ఉపాధ్యాయుల కొరతకు నిరసనగా ఈ నెల 14న లక్నోలోని జయప్రకాష్ నారాయణ సర్వోదయ విద్యాలయ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఈ నెల 19న ఉన్నావ్లోని ఒక ప్రభుత్వ ఆధ్వర్యంలోని రెసిడెన్షియల్ స్కూల్కు చెందిన వందలాది విద్యార్థులు నాసిరకం ఆహారం, పరిశుభ్రమైన నీరు లేకపోవడం, ఉపాధ్యాయుల కొరత వంటి సమస్యలపై రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు. కిషన్పూర్లోని సర్వోదయ ఇంటర్ కాలేజీ విద్యార్థులు కనీస మౌలిక సదుపాయాల కోసం జూలై 28న ఆందోళన నిర్వహించారు. ఇథనాల్ పెట్రోల్ వల్ల ఇప్పటికే సామాన్యుడి జేబుకు భారీగా చెల్లు పడుతోంది. ఓవైపు చక్కెర ధర పెరగ్గా ఇప్పుడు కోడిగుడ్డు కూడా కొండెక్కింది.
ఫామ్ గేట్ వద్ద కోడిగుడ్డు ధర ₹7 ఉంటే రిటైల్ మార్కెట్లో ₹8.50 నుంచి ₹9 దాకా ఉంది. అంటే 40% ధర పెరిగింది. రాబోయేది చలికాలం కాబట్టి గుడ్లకు భారీ డిమాండ్ ఉంటుంది. తక్కువ ధరలో అందే ప్రోటీన్గా కోడిగుడ్డుకు పేరుంది. ఈ లెక్కన సామాన్యుడిపై మరింత భారం పడుతుందని సోషల్ మీడియాలో పోస్టులు వస్తున్నాయి. దీనంతటికీ ఇథనాల్ పెట్రోలే కారణమంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే ఇథనాల్ తయారీకి చెరుకు పంటతో పాటు మొక్కజొన్న కూడా వాడుతున్నారు. అందుకే ఈ విధంగా ధరలు పెరుగుతున్నాయనే వాదనలు తెర మీదకొస్తున్నాయి. నిపుణుల సమాచారం ప్రకారం పౌల్ట్రీ ఫీడ్లో 50 నుంచి 55% దాకా మొక్కజొన్నను వాడతారు. మిగతాది సోయాబీన్. అయితే పౌల్ట్రీలో వాడే మొక్కజొన్నను ఇథనాల్ తయారీ కేంద్రాలకు తరలించడంతో దాని ధర పెరుగుతుంది. ఫీడ్ ధర పెరగడంతో గుడ్ల ధరలు పెరుగుతున్నాయి. 2025లో కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ప్రజా పంపిణీ శాఖ సహాయ మంత్రి నిముబెన్ జయంతిభాయ్ బంబానియా లోక్సభలో వెల్లడించిన వివరాల ప్రకారం 2024-25లో 125.75 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న ఇథనాల్ ఉత్పత్తికి వినియోగించారు. అదే ఏడాదిలో మొక్కజొన్న ఆధారిత డిస్టిలరీలకు 477.8 కోట్ల లీటర్ల ఇథనాల్ ఉత్పత్తికి కేటాయించారు. కేవలం 2 ఏళ్లలో ఇథనాల్ తయారీ కోసం మొక్కజొన్న వినియోగం 8.3 లక్షల టన్నుల నుంచి 125.75కు పెరిగింది. 2025-2026లో కూడా 125.78 లక్షల టన్నుల మొక్కజొన్నను ఇథనాల్కు కేటాయించారు. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి, ప్రజానాడి. చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్.